నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇసుక ఉచితం కొత్త పాలసీ తీసుకొచ్చింది. కానీ ఎక్కడ ఉచితంగా రావట్లేదు. దానికి గతంలో కంటే ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది అని ప్రధాన పత్రికల్లో కథనాలు, కొంతమంది నుంచి కూడా ఈ కంప్లైంట్స్ వింటా ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుందో, ఉచితం అని ప్రకటించిన తర్వాత ఉచితం అంటే అసలు ప్రజలు అనుకునేది ఏమి తీసుకోకుండా ఇస్తారేమో అనే లాంటి ఒక భావనలో ఉంటారు కదా. ఉచితం అంటే ఏమేమి ఉంటాయి, ఎందుకు గతం కంటే ఎక్కువ ఉందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జనాలు? అంటే ఇక్కడ ఉచితం ఇన్ ద సెన్స్ మీ డోర్ స్టెప్కి ఫ్రీగా తీసుకొచ్చి తోలేయడం కాదు కదా. మీ డోర్ స్టెప్కి ఉచితంగా సప్లై చేస్తారని చెప్పిన ప్రభుత్వం వాగ్దానం చేయలేదే కదా. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ తీసుకోమని చెప్పారు. అంటే ఒక టన్ను ఇసుక మీరు తీసుకునేటప్పుడు ప్రభుత్వానికి ఆ టన్ను ఇసుక తీసుకుంటున్నందుకు చెల్లించాల్సిన రాయల్టీని ప్రభుత్వం తీసుకోదు తప్ప, నదిలో నుంచి ఆ ఇసుక బయటకు రావాలి అని అంటే ర్యాంపులు వేయాలి, లోడ్ చేయాలి వెహికల్లోకి. ఈ ర్యాంపుల నిర్వహణ, లోడింగ్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి? అది కంపల్సరీ వినియోగదారుడు ఎవరున్నారు వాళ్ళే బేర్ చేయాలి. లోడ్ చేసుకున్న తర్వాత నీ ఇంటికి చేర్చడం కోసం ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు బేర్ చేయాలి? ఖచ్చితంగా వినియోగదారుడే. ఇక్కడ పదే పదే ఎవరు ప్రస్తావించడం ఏం చెప్తున్నారు అని అంటే, ఒక 20 టన్నుల వాహనం మీద 760 రూపాయలు జిఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ జిఎస్టీ ఎందుకు అని చెప్పి అంటున్నారు. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ప్రభుత్వం ద్వారా ఈ లోడింగ్ ఛార్జెస్, ప్రభుత్వం ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సమకూరుతున్నాయి కాబట్టి వాటి మీద సర్వీస్ ట్యాక్స్ ఆబ్వియస్లీ వసూలు చేస్తారు. మహా అయితే లేదు అనుకుంటే ప్రభుత్వం ఆ 760 రూపాయలని సంప్రదించుకోగలుగుతుంది జిఎస్టీ వరకు ఆ 20 టన్నుల మీద. కానీ ఇక్కడ నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం పూర్తి వరదలతో నదులన్నీ ఉన్నాయి. మొన్నటి వరకు చూసాం. ఈ రోజుకి కూడా నేను నిన్నగాక మొన్న నేను కృష్ణానదిని క్రాస్ చేసి మా ఊరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే హైదరాబాదు. ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి వరద వెళ్తూనే ఉంది. సో ఈ వరద పరిస్థితిలో ఇసుక తవ్వి తీయాలి అని అంటే రెగ్యులర్గా ర్యాంపుల ద్వారా కాకుండా బోట్ల మీద డ్రెడ్జింగ్ చేసి తీసుకురావాలి. నీకు అట్లాంటప్పుడు ఎడిషనల్ కాస్ట్ అవుద్ది. నీకు ఇంకొక నెల పోతే నదుల్లో వరద తగ్గిపోతే ఎక్కువ రీచ్లు అందుబాటులోకి వస్తాయి, ఎక్కువ ఇసుక సప్లై అవుద్ది. డిమాండ్ సప్లై రేటుని డిక్టేట్ చేస్తుంది. ప్రస్తుతం నీకు ఇసుక ఈ వర్షాల కారణంగా, వరదల కారణంగా సప్లై తక్కువగా ఉంది కాబట్టి ఆ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఖరీదుకి ఓర్చి ఇసుకని తవ్వి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్న రీత్యా ఆ నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. బేసిక్ సెన్స్ అది. ఏ వస్తువు డిమాండ్ పెరిగినా ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో గేదెలు అన్నీ కట్టి, అంటే ఒక టైంలో ఎక్కువ గేదెలు ఏంతాయి, అప్పుడు పాలు సరఫరా ఎక్కువ ఉంటుంది. ఒక సందర్భంలోకి వచ్చేటప్పటికి గేదెలన్నీ సూడికి వెళ్ళిపోయి పాలు ఇవ్వటం తగ్గుద్ది, అప్పుడు పాలు కూడా కొరత వస్తుంది. పూర్తి ఎండాకాలంలో మంచినీళ్ళకి కొరత వస్తుంది. అట్లాగే వరద పారుతా ఉన్న సందర్భంలో నదిలో నుంచి తవ్వి తీయాల్సిన ఇసుకకి కూడా కొరత వస్తుంది. ప్రస్తుతం ఆ పీరియడ్లో ఉన్నాం మనం. స్టాక్ పాయింట్లకి ఇసుక రావాలి అని అంటే నది నుంచి రావాలి కదా. అన్ని రీచ్లు అందుబాటులో ఉన్నప్పుడు పరిస్థితి వేరు, డ్రెడ్జింగ్ ద్వారా మాత్రమే ఇసుక తీసుకురావాల్సిన పరిస్థితులు వేరు. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక అంతా కనబడటం లేదు. ఆన్లైన్లో చూసినా కానీ నో స్టాక్ అనే దర్శనమిస్తుంది. ఇది కృత్రిమంగా చేస్తున్నది అని వైసీపీ ఒక ప్రచారం తీసుకుంది. కొంత డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటారు. అంటే ఇప్పుడు బ్లాక్ మార్కెటర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు మనం
సినిమా హాలు కొత్త సినిమా రిలీజ్ అయింది, బుకింగ్ ఓపెన్ చేస్తాడు. రెగ్యులర్గా ఉన్న ఆడియన్ కన్నా ముందు ఈ బ్లాక్లో అమ్ముకునేవాడు క్యూలో ఎక్కువ త్వరగా నిలబడతాడు వెళ్ళి. ఓ 4-5 నిలబెడతాడు. వాడు ఎక్కువ నిలబెట్టేసి ఆ టికెట్లు ముందు వాడు పొందేసి తర్వాత బ్లాక్లో అమ్ముతూ ఉంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నామంటారు. అసలు శిశుల భక్తుల కన్నా ముందు ఇవన్నీ అయిపోతూ ఉంటాయి ఆన్లైన్లో. ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాటిని ముందుగా పొందగలిగే అవకాశం కొద్దిమంది ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి తత్కాల్ ట్రైన్ టికెట్స్ ఉంటాయి. రెగ్యులర్గా అంటే ఒక ప్రయాణికుడి కన్నా కూడా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి అవి. ఏజెన్సీ ద్వారా కనుక మనం అప్రోచ్ అయితే త్వరగా మనకి ఆ తత్కాల్లో దొరుకుతాయి. ఆ మతలబు ఏంటనేది మనకి తెలియదు. ఏదో ఆ వెసులుబాటు వాళ్ళకి ఉంటుంది. అలాగే ఇవాళ ఆన్లైన్లో స్టాక్ గురించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమనగానే ఈ దాన్ని ముందుగా బుక్ చేసేసుకొని ఈ వెహికల్స్ వాళ్ళు ఒక నెక్సెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముందుగానే వాళ్ళ పేరిట ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు. అసలు వినియోగదారుడికి వచ్చేటప్పటికి ఆ స్టాక్ పాయింట్లో స్టాక్ అవైలబిలిటీ లేనట్టుగా చూపిస్తుంది. వీళ్ళకి అవసరం ఉంది, వాడు బ్లాక్లో అమ్ముతూ ఉన్నాడు. ఇవన్నీ ఇనిషియల్ హడ్డిల్స్ ఉంటాయి. ఇప్పుడు పాలసీ అనౌన్స్ అయ్యి జూలై 8వ తారీఖు పాలసీ అనౌన్స్ అయింది. రేపటికి 3 నెలలు పాలసీ అనౌన్స్ అయ్యి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు ఇవాళ ఈ ఇనిషియల్ హడ్డిల్స్ ఒక్కొక్క ప్రాక్టికల్గా ఎదురవుతున్న డిఫికల్టీస్ ఏంటి, ఎవరెవరు దాన్ని ఎట్లా బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి అప్రతిష్ట ఎక్కడొస్తూ ఉంది, అసలు వినియోగదారుడికి ఎందుకు ఖరీదు అవుతూ ఉంది, ఇవన్నీ ఫీడ్బ్యాక్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్కొక్క సమస్యని అడ్రస్ చేస్తారు. ఖచ్చితంగా ప్రాక్టికల్గా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఉచితం అన్నప్పుడు తగ్గాలి కదా, పెరుగుతుంది ఏంటి? అదే చెప్తున్నా. ఇప్పుడు టైమింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడు కని విని ఎరుగని వరదలు వచ్చినాయి ఈ సంవత్సరం. ఎక్కువ రోజులు వరద కొనసాగింది. అవును, అదేం ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు కదా, నదుల నుంచే తీయాల్సిన ఇసుక కదా. ఈ సందర్భంలో ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం గత 2 రోజులుగా ఒక వార్త వింటూ ఉన్నాం. మద్యం కొత్త పాలసీని తీసుకొచ్చారు. మద్యం షాపులు ప్రైవేటైజేషన్ చేస్తూ వెనకట్లాగా మీరు ఆక్షన్కి అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది స్థానిక శాసనసభ్యులు మా నియోజకవర్గాల్లో టెండర్ వేయడానికి వీల్లేదు, ఇవి మొత్తం మేము సిండికేట్ చేసేసుకుంటున్నాము అని చెప్పని ప్రైవేట్ వ్యక్తులను టెండర్లు వేయనివ్వట్లేదు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టెండర్ నీకు వచ్చినా సరే ₹1000 పెట్టుబడి పెట్టంగానే మాకు పావులా వాటా ఇవ్వాల్సిందే అని చెప్పని రుబాబు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని స్థానిక సమస్యలు ఉంటాయి ఇవి. అట్లాగే ఈ ప్రకృతి వనరుని ఎక్స్ప్లాయిట్ చేసుకొని సొమ్ము చేసుకునే నాయకులు కూడా వైసీపీలోనే కాదు, ఇందులో కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు లూటీ చేయడానికి పార్టీలు, కులాలు, ప్రాంతాలు తారతమ్యం ఉండదు. అవును కదా. లూటీ మనస్తత్వం ఉన్నాడు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు డెఫినెట్గా. ఇవాళ 961 షాపులకి ఇప్పటికీ ఒక్క అప్లికేషన్ కూడా పెట్టలేదని చెప్పని ఈరోజు పేపర్లో వచ్చింది మనకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పని ఒక ఓపెన్ టెండర్ పిలిచి రేపు 11-12 తారీఖులో డ్రా తీస్తాము, 13 తారీఖు నుంచి కొత్త ప్రైవేట్ షాపులు ఓపెన్ అవుతాయి అని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ అనౌన్స్ చేస్తే ఇవాళ నిన్న 6వ తారీఖు నాటికి 961 షాపుల్లో సింగిల్ అప్లికేషన్ కూడా ఫైల్ అవ్వలేదంట. అంటే ఏంటి అక్కడ కొంతమంది శాసనసభ్యులు ఆ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. విషయం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళిందట్టుగా ఇవాళ పేపర్లో దాకా వచ్చిన తర్వాత డెఫినెట్గా వెళ్ళొద్ది. సో ఈ ప్రాక్టికల్గా ఈ డిఫికల్టీస్ అన్నీ 100% ఎదురవుతాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనగానే మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా అగ్ని గడిగిన పునీతులేం కాదు. ఉంటారు కొంతమంది డెఫినెట్గా, ఎక్కువ తక్కువ. వైసీపీలో 100కి 95 మంది ఉంటే ఇక్కడ 100కి 20 మంది అని ఉంటారు, లేకుండా ఏముండరు. ఈ 20 మంది చేసే వాటికి మొత్తం ప్రభుత్వానికి కూడా అప్రతిష్టగా మారుతూ ఉంటుంది. అవును కదా. ప్రభుత్వం వాటిని అడ్రస్ చేస్తుంది డెఫినెట్గా. అన్ని సమస్యలు అడ్రస్ అవుతాయి. ఏ లక్ష్యంతో అయితే
ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో తనకొచ్చే ఆదాయాన్ని సాక్రిఫైస్ చేసింది ప్రభుత్వం. అంతేగాని ఈ మెయింటెనెన్స్ కాస్టులు, ట్రాన్స్పోర్టేషన్ కాస్టులు వినియోగదారుడే భరించాలి. వాటిని కూడా భరించి వినియోగదారుడి డోర్ స్టెప్కి చేరుస్తామని చెప్పని ప్రభుత్వం వాగ్దానం చేయలేదు. అది అసలు అసాధ్యం. ఏ వ్యవస్థగా వ్యవస్థ మనుగడ సాగాల్సిందే. ఇప్పుడు ఆ రవాణా మీద ఆధారపడి బతుకుతున్న వేల మంది లారీ ఓనర్లు ఉన్నారు. అలాగే ఈ ర్యాంపుల్లో ఈ లోడింగు దీని మీద ఆధారపడి బతికే కార్మికులు బోలెడు మంది ఉంటారు. ఇవి మొత్తం క్రాస్ సబ్సిడీ భరించడం అంటే అది అసాధ్యం. సో కొంతకాలం తప్పదు అని అంటే ఈ సమస్యలు అడ్రస్ అవుతాయి. ఇప్పుడు అసలు ఏమీ జరగటం లేదు, ఎవరు అక్రమార్కులు లేరు, ఎవరు ఆ దోపిడీకి పాల్పడట్లేదని చెప్పని సర్టిఫై చేయడానికి నేను కూడా సిద్ధంగా లేను. ఖచ్చితంగా కొన్ని పాకెట్స్లో ఆ కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు చేరుతూ ఉన్నాయి. 100% ఏ సదాశయంతో అయితే ఆ పాలసీని అనౌన్స్ చేశారో ఆ దిశగా అన్ని అంటే ఆ తప్పుల్ని అరికట్టే విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కన్నా భిన్నంగా, గతంలో కన్నా మెరుగ్గానే ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.